అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తున్న కూటమి ప్రభుత్వం. మా జగన్మోహన్ రెడ్డి దేశంలోనే కరిష్మా ఉన్న నాయకుడు. బెదిరిస్తే బెదిరిపోతాడా? తప్పుడు కేసులు పెడితే ఆగిపోతాడా? అది మీ పొరపాటే. జగనన్న కోసం జనసమూహంలో వస్తున్న ప్రజలు. మీరు చెప్పిన హామీలు నెరవేర్చాలి, ప్రజలకు మంచి చెయ్యాలి. ఆర్టీసీ బస్ లో 100 మంది ప్రయాణిస్తుంటే ఆర్టీసీ డ్రైవర్ యాక్సిడెంట్ చేస్తే ప్రయాణించే ప్రయాణికుల మీద కేసులు పెడతారా? ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సిపి లీగల్ సెల్ అడ్వకేట్ బి చెంచురెడ్డి, సిహెచ్ శ్రీనివాసులు రెడ్డి, జి శ్యామచార్యులు, కోవూరు మండల అధ్యక్షుడు అత్తిపల్లి అనూప్ రెడ్డి, టౌన్ అధ్యక్షులు శివుని నరసింహులు రెడ్డి, గోపిరెడ్డి భాస్కర్ రెడ్డి, మధురెడ్డి, ఆదినారాయణ రెడ్డి, వైసీపీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఒక రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఒక చరిష్మా ఉండి ఒక మాస్ లీడర్ జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఆపితే ఆగిపోతాడు, బెదిరిస్తే బెదిరిపోతాడు, కేసులు పెడితే అదిరిపోతాడు అని చెప్పి ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ అనుకుంటే, గతంలో దేశంలోనే అతి పవర్ఫుల్ మహిళ సోనియా గాంధీ లాంటి మహిళకే భయపడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. 100 మందితో రమ్మంటే 1,00,000 మంది అతనికి సైన్యంలా ఒక తోడుగా నాగమల్లేశ్వరరావు గారిని వారి కుటుంబాన్ని పరామర్శించేదానికి వెళ్తే ఆడ జరిగిన ఒక చిన్న సంఘటన, ఎస్పీ గారు ఆ రోజు సాయంత్రమే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, 0001 కారు కింద పడి చనిపోయారు అని. ఒక సినిమాలో ఏ విధంగా మనం డూపులు పెట్టి ఎఫెక్ట్స్ చేస్తామో ఆ విధంగా క్రియేట్ చేసి ఒక ఫోటోని, రౌండ్ ఆఫ్ ఫోటోని, ఒక తల అటు ఇటు తిరిగే ఫోటోని, ఎక్కడైనా ఒక ప్రోగ్రాం జరిగితే ఒక దుర్ఘటన జరిగినప్పుడు అక్కడ ఉండే జనాభా ఏ విధంగా రియాక్ట్ అవుతారో ప్రతి ఒక్కరికి తెలుసు. దాన్ని 3 రోజుల నుంచి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజ్యసభ సభ్యులు అందరూ అడుగుతున్నారు, కేవలం మీరు ఆ ఎఫెక్ట్ ఒక్కటే చూపిస్తున్నారు, మొత్తం ఉండే వీడియోని మొత్తం చూపించమని చెప్పి అడుగుతుంటే ఈ రోజుకి ఆ వీడియోని చూపించే పరిస్థితిలో రాష్ట్ర గవర్నమెంట్ లేదు. అదేవిధంగా ఎన్ని కేసులు పెడతారో జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల మీద పెట్టుకోండి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి గారిని తలుచుకొని కానీ ఉంటే 2016లో పుష్కరాల్లో మీ ఫోటోషూట్ కోసం 25 మంది బలి చేస్తే ఆ రోజు అధికారంలో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాని గురించి ఎక్కడా సృష్టించలేదు. అదేవిధంగా కందుకూరులో లాస్ట్లో 22 మంది చనిపోతే ఆ రోజు తెలుగుదేశం గవర్నమెంట్ వాళ్ళకి ఎవరి మీద కేసులు పెట్టాలా? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు పెట్టాలా, లేదంటే వాళ్ళ పొత్తులో భాగమైనటువంటి పవన్ కళ్యాణ్ గారి మీద కేసులు పెట్టాలా, లేదంటే బీజేపీ పురంధేశ్వరి గారి మీద కేసులు పెట్టాలా? అట్లాంటి చర్యలు ఏది ఆ రోజు ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకోలేదు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు ఎన్ని చేస్తే రెట్టింపుగా రేపు 3వ తేదీ నెల్లూరుకు వస్తున్నాడు, హెలిప్యాడ్ని నిరాకరించారు. సొంత హెలికాప్టర్ని పెట్టుకుంటానంటే దానికి కూడా నిరాకరిస్తే ఇంకా షెడ్యూల్ ఖరారు కాలేదు. రేణుగుంట నుంచి హెలిప్యాడ్లో దిగి అక్కడి నుంచి కారు రూపాన కాకాని గోవర్ధన్ రెడ్డిని పరామర్శించేదానికి వస్తారని చెప్పి కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంది. అదే జరిగితే వేలాది మంది కార్లు, లక్షలాది బైకులు అతనికి ఒక సైన్యంలాగా వచ్చేదానికి ప్రజలందరూ, నెల్లూరు జిల్లాకు సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, ఆయన అభిమానులు, ఆయన ద్వారా సంక్షేమాన్ని పొంది అభివృద్ధిని పొంది వేలాది ఉద్యోగాలు జిల్లాలో వాలంటీర్ల ద్వారా, సచివాలయాల ద్వారా, అదర్ సోర్సెస్ ద్వారా పొందిన అందరూ ఆ దాంట్లో పాల్గొని అతనికి ఒక రక్షణగా ఈరోజు గవర్నమెంట్ అతనికి జెడ్ కేటగిరీ కూడా తొలగించే ప్రక్రియలో సన్నాహాలు చేస్తుంటే తన రక్షణగా కాకుండా అందరూ లక్షలాది మంది అతనికి రక్షణగా ఉండే విధంగా చూసుకుంటారని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ రేపు 3వ తేదీ జరగబోయే ర్యాలీని, 3వ తేదీ జరగబోయే జగన్మోహన్ రెడ్డి సందర్శని పాల్గొని విజయవంతం కూడా చేస్తారని కోరుకుంటున్నాం. అదేవిధంగా వచ్చే నెల 5వ తేదీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు మేనిఫెస్టో రీకాల్ అని చెప్పి ప్రోగ్రామ్ని మొదలుపెట్టారు. అది కోవూరు మండలంలో ఉండే మా సీనియర్ నాయకులు, మా ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకు త్వరలోనే దాన్ని ప్రొఫానాని మీ ద్వారా తెలియజేస్తాం. దాన్ని కూడా
ఎక్కడ 175 నియోజకవర్గాల్లో ఎవరూ చేయని విధంగా కోవూరు కాన్స్టిట్యున్సీలో చేసి మేము చూపుతామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఈ నెల 18వ తేదీ పల్నాడు జిల్లా ఎట్టపల్లి గ్రామానికి ఆగమల్లేశ్వరరావు వైఎస్ఆర్ పార్టీ ఉప సర్పంచి వేధింపులు గురై చనిపోయాడు. ఆయన విచారింపు పోయేదానికి పల్నాడు జిల్లాకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బయలుదేరి పర్మిషన్ కావాలని ఎస్పీ గారికి పెట్టుకున్నారు. ఎస్పీ గారు 3 కాదు 100 మంది బొమ్మని అని చెప్పాడు. కానీ అంతమంది జనం ఎందుకు వస్తున్నారు? వీరిచ్చిన 140 వాగ్దానాలు అమలు చేయలేదు, 6 వాగ్దానాలు అమలు చేయలేదు కాబట్టి జనాలు తండోపతండాలు వస్తున్నారు. వీరు చెప్పిన హామీలన్నీ నెరవేరిస్తే జనాలు వచ్చే పరిస్థితులు. వీరు నెరవేర్చలేదు కాబట్టి జనాలు విసిగెత్తిపోయి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకి తండోపతండాలు వస్తున్నారు. వీరు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయండి. అది కానీ అటు డైరెక్ట్ పాలసీ చేయాలనే ఉద్దేశంతో వీరు లేనిపోని కేసులన్నీ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు కేసు పెట్టి లేనిపోని సెక్షన్లన్నీ పెట్టి అరెస్ట్ పెట్టారు. కానీ మన జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం ఏముంటుంది? ఆయన జనాలను చూసుకుని అభిమానం చేసుకుంటూ పోతున్నాడు. తోలిన డ్రైవర్ ముందు కేసు పెట్టాలి. కానీ అది పెట్టకుండా జగన్మోహన్ రెడ్డి వేయముద్దాయిగా చేయడం అనేది అది చాలా వరకు దుర్మార్గం. వెంటనే దీన్ని ఉపసంహరించుకోవాలి. పోతే ఆర్టీసీ బస్సులో కూడా 40 మంది 50 మంది పోతూ ఉంటారు. ఆర్టీసీ యాక్సిడెంట్లు కూడా జరుగుతూ ఉంటాయి. తగినంత మాత్రమే డ్రైవర్ని పెడతారు. కానీ బస్సులో ఉన్న 40 మంది ఎక్కడన్నా పెడతారా? అది కూడా మీ కూటమి ప్రభుత్వం ఏమైనా అమలు చేస్తారేమో చూడాలి. పోతే 4 ఏళ్ల కింద ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు స్కూళ్ళన్నీ బాగు చేస్తే ఇంతవరకు ఆ స్కూళ్ళ మీద డబ్బులు ఇచ్చింది లేదు, అభివృద్ధి చేసింది లేదు. వెంటనే వాటి మీద అభివృద్ధి పెట్టి పిల్లలకు కూడా చదువు నేర్పిస్తారని స్కూళ్ళని బాగు చేయాలని కోరుకుంటున్నాం. పోతే గ్యాస్ సిలిండర్లు కూడా 3 బండలు ఇస్తామని చెప్పారు సంవత్సరానికి. 1 బండే ఇచ్చారు. ఆ బండ కూడా కొంతమందికి డబ్బులు వచ్చాయి, కొంతమంది డబ్బులు రావాలి. తర్వాత స్కూళ్ళు, తర్వాత అమ్మఒడి కూడా కొంతమందికే వచ్చాయి, ఇంకా చాలా మందికి రావాలి. దానికి విధివిధానాలు కూడా ప్రకటించి అందరం కూడా న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. తర్వాత అందుకని వెంటనే ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చి మీకేమి కూడా జనాలు జగన్మోహన్ రెడ్డి కూడా రాకపోవచ్చు. కానీ మీరు చేయలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి తండోపతండాలుగా వస్తుంటారు. దాన్ని మీరు అభివృద్ధి చేయాలనే కష్టం. మీరు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చాలని నేను సభామూలంగా తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈ ప్రభుత్వం అభివృద్ధిని కుంటుపరుస్తూ అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తూ ఉంది. ఒక పక్క జిఎస్టీ పడిపోతూ ఉంది, మరో పక్క రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెడతా ఉన్నారు. సంవత్సర కాలంలోనే 1,56,000 కోట్లు అప్పులు తీసుకొచ్చారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ అప్పులన్నింటినీ ఏం చేస్తుందని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు అభివృద్ధి పూర్తిగా నిర్లక్ష్యం చేయటం జరుగుతూ ఉంది. మెడికల్ కాలేజీలని నిర్లక్ష్యం చేశారు. ఈరోజు కట్టేటటువంటి కోర్టుల్ని కంప్లీట్ చేయకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. నిర్లక్ష్యం చేయటం జరుగుతూ ఉంది. వీటన్నిటిని కూడా వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ వ్యతిరేకిస్తూ ఉంది. ఈరోజు అభివృద్ధిని డైవర్ట్ చేయటానికి, అవినీతిని వాళ్ళు చేసేటటువంటి అవినీతిని డైవర్ట్ చేయటానికి ప్రతిపక్ష పార్టీ మీద నిర్బంధం పెడతా ఉన్నారు. ప్రతిపక్ష కార్యక్రమాలు జరగకుండా నిర్బంధానికి గురి చేస్తూ ఉన్నారు. మీ అందరికీ తెలిసిన విషయమే. మా నాయకుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడు ప్రాంతంలో రెట్టపల్లి గ్రామానికి మా కార్యకర్తని పోలీసులు వేధింపులు చేసి సూసైడ్ చేసుకునే దానికి ప్రోత్సహిస్తే ఆడ కార్యక్రమం పెట్టుకొని వెళ్తా ఉంటే ఆయన్ని అలాగా నిలువరించాలని చెప్పి పోలీస్ యంత్రాంగాన్ని పెట్టి కక్ష సాధింపుగా ఎలాగ చేశారో అందరికీ తెలిసినటువంటి విషయమే. ఆ రోజు సింగయ్యని మా కార్యకర్తలు బనాయించి నాయకుల మీద నిర్బంధానికి గురి చేసి
ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా ఆపాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు అవినీతి పెరిగిపోతా ఉంది. సహజ సంపదను దోచుకుంటా ఉన్నారు. వేల కోట్ల విలువ చేసే భూములను దోచుకుంటా ఉన్నారు. వీటన్నిటినీ డైవర్ట్ చేయడానికి ప్రతిపక్షాల మీద, అడిగిన ప్రజాస్వామ్యవాదుల మీద ఈ విధంగా కేసులు పెట్టి వాళ్ళని హింసించి వాళ్ళని ఇబ్బంది పెట్టి ప్రతిపక్షాలని కార్యక్రమాలు కొనసాగించకుండా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా ఆపుతున్నారు. ఇది మంచి పరిణామం కాదు, ఇది మంచి సాంప్రదాయం కాదు. దీన్ని వెంటనే ఆపండి, ఇలాంటి పరిణామాలు జరగకుండా చూడమని చెప్పి ఈ ప్రభుత్వాన్ని అభివృద్ధి చేయాలా, సంక్షేమం ఇవ్వాలా, ప్రజలకి మంచి చేసేదానికి ప్రభుత్వం చేయాలని చెప్పి అది ప్రజల ఆకాంక్ష అని చెప్పి తెలియజేస్తాం.